సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయమన్నాడు దేవుడు? తాపకరమైన సర్పం ఒకటి తయారు చేసి అక్కడ పెట్టమన్నాడు. ఈ సర్పాన్ని చూసిన వాళ్ళందరూ బతికారు. దేవుని మాట ఇక్కడ సర్పం గుర్తు చేసుకోకూడదు. ఇట్లాగే ఈ సర్పాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు జనాలు రాజుల వారికి వచ్చినప్పుడు. ఈ విషయం హిజ్కియా రాజు చూశాడు. వీళ్ళు సర్పాన్ని పూజించడం మొదలుపెట్టారు, సర్పానికి మొక్కటం మొదలుపెట్టారు అని ఈ హిజ్కియా రాజు ఏం చేశాడంటే ఆ సర్పాన్ని కాస్త చితగొట్టి తగలబెట్టేశాడు. అంతే. దేవునికి స్తోత్రం. అట్లాగే దేవుడి స్వస్థ ఇచ్చారంటే ఎవరో మనుషులు కాదు, ఎవరో కాదు, దేవుని వాక్యమే మీకు స్వస్థత, దేవుని వాక్యమే మీకు విమోచన. దేవుని వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు, ప్రభు వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు, దేవుని వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు మనకు ఎన్నో అద్భుతాలతో కూడిన స్వస్థతలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఇట్లాగే ఎప్పుడో చాలా కాలం జరుగుతుంది, నేను ఊళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు విజయవాడ అమెరికన్ హాస్పిటల్లో అక్కడ ఒక అమ్మగారు ఒక సిస్టర్ తీసుకెళ్ళింది ప్రార్థనకి. అక్కడ నర్సుల్ని వాళ్ళందరినీ కూడా పోగు చేసింది. పాపం 300-400 మంది వచ్చారు. పెద్ద హాల్ అది, అమెరికన్ హాస్పిటల్ హాల్. అక్కడంతా ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సిస్టర్ గారు ఏం చేసిందంటే ఆ సిస్టర్ల హెడ్ దగ్గర తీసుకెళ్ళింది. వాళ్ళ సిస్టర్ల హెడ్ ఉంటారు కదా, తీసుకెళ్ళింది. ఆ వచ్చి ఏమంటే ఆమె సేవ చేసేది, ఆమె విస్తారమైన సేవ చేశానండి నేను, నాకు ఒళ్ళంతా చీడ వచ్చేసింది, గజ్జి వచ్చేసిందండి, మరి నాకు చాలా ఇబ్బందిగా ఉంది మరి అంది. సరే అండి అమ్మ, మరి చిన్న ప్రార్థన ఒకటి ఆమె చేసి వచ్చేసాం. ఆమెకి 3వ రోజు కల్లా పొన్నంటి శరీరం అయిపోయింది ఆమెది. దేవునికి స్తోత్రం. ఆమె గుణదల వెళ్ళా ఒకసారి, ఆ గుణదల వచ్చింది ఆమె. చాలామంది, అనేక మంది అక్కడ ఉన్నారు, అక్కడ పాస్టర్లు, ఉపదేశాలు చాలామంది ఉన్నారు. స్వస్థత గురించి ఆమె చెబుతూ ఉంది. మరి ఆమె గొప్ప సాక్షిగా పాపం గుణదలలోనే చెప్పేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్వస్థలు అట్లా ఉంటాయి.